అండి అందరికీ హాయ్. అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు సోమవారం కదా, ఇంట్లో పూజ చేసుకొని మేము శివాలయంకి వెళ్ళామన్నమాట. ఇంకా పల్లెటూరులో గుడి పూజ అంటే చాలా బాగుంటుంది కదా, ఎందుకంటే సిటీలో హడావిడిగా ఉంటుంది, బయట లోపలికి కూడా పంపించరు. ఇంకా పల్లెటూరులో అయితే గుడి ప్రశాంతంగా ఉంటుంది, మనం లోపలికి వెళ్ళి కూడా అభిషేకం చేయొచ్చు. మేము కూడా అలాగే చేసాము. ఈరోజు అయితే ముందు రోజు అనమాట, మా అమ్మ పక్కింటి వాళ్ళ దగ్గర తమలపాకులను ఇంకా పువ్వులు అవన్నీ తీసి పెట్టుకుందనమాట. తర్వాత వచ్చే మధ్యలో రామాలయం ఉంటుంది అనమాట. రామాలయము అక్కడ పూజ చేశాక శివాలయంకి వెళ్తారు. ఇంకా అలాగే మేము కూడా రామాలయంకి వచ్చి పూజ చేసాము అనమాట. మేము ప్రతిసారి ఎప్పుడూ రామండి, ఎప్పుడో మా అమ్మ అయితే ప్రతి సోమవారం వెళ్తుంది. నేనైతే విజయవాడలో ఉంటాను కదా, నాకు అవ్వదు. ఎప్పుడో వచ్చినప్పుడు నేను తీసుకెళ్తుంది అనమాట. అలా ఈరోజు వచ్చాను పూజకి. పూజ అయితే రామాలయం చేసేసాక శివాలయంకి వెళ్ళాము. శివాలయం అనేది ఊరు చివర ఉంటుందండి, పొలం మధ్యలో. చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం చూసేసరికి, అంటే అప్పుడు చిన్న గుడి ఉండేది, అది మరి ఈ మధ్యనే ప్రతిష్ఠించి చాలా పెద్ద గుడి చేశారనమాట. ఇప్పుడు చాలా బాగుంది చూడడానికి కూడా. ఇలా కట్టిన తర్వాత నేను రెండోసారి అనుకుంటా వెళ్ళడం. వెళ్ళామంటే స్పెషల్ ఏం కాదు, కాకపోతే మా అమ్మ ప్రతి సోమవారం గుడికి వెళ్తుంది. అలాగే మేము వచ్చాము కాబట్టి మమ్మల్ని తీసుకెళ్ళింది. ఇంకా అందుకోసమనే వెళ్ళాము. చాలా బాగుంటుందండి, చాలా ప్రశాంతంగా. ఊరి మధ్యలో కాకుండా చివర ఉంటుంది, పొలాల మధ్యలోన. అదంతా అంటే కూరగాయల వాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అక్కడ పువ్వుల మొక్కలు అన్ని కూరగాయలు పండిస్తూ ఉంటారు. చూసారా, ఆ చెట్లన్నీ కనిపిస్తున్నాయి. ఇంక ఈ మధ్య ఇదంతా క్లీన్ చేసి కట్టారనమాట. చిన్న గుడి ఉండేది, రేక్ షెడ్ అవన్నీ క్లీన్ చేశాక రావడం అయితే ఫస్ట్ టైము. కాకపోతే ఇది ప్రతిష్ఠించిన తర్వాత రావడం రెండోసారి. అప్పుడు చిన్న గుడి ఉండేది కదా, నేను చిన్నప్పుడు. పెళ్ళి అయిపోయిన తర్వాత చాలా మారిపోయింది ఊరు కూడాను. ఇక్కడ ఆవిర్భవించిందండి, అంటే పుట్టింది, ఇంకా పెట్టింది కాదు. అందుకు అంత ఈ ఊరికి ప్రత్యేకత ఈ శివాలయం అన్నమాట. చిన్నప్పుడైతే ఆ చిన్న గుడి కాబట్టి చాలా లైన్ ఉండేది క్యూ. ఇప్పుడు అంత అవసరం లేదు. కాకపోతే అప్పుడు ఎక్కువగా పూజ చేసేవాళ్ళు కాదు, ఇంకా శనివారాలు అదే కార్తీక మాసంలో పూజ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువగా పూజ చేస్తున్నారు అన్నమాట. గుడి లోపల అభిషేకం అండి, అదే శివలింగము. ఇంకా అది పూర్తిగా అయితే నేను తీయలేదు. పూజ అయిపోయాక బయట ఇంకా నవగ్రహాలు, ఇంకా దేవుడు, ఇంకా ఉసిరికి దేవుడు అంటారు కదా, అదే ఉసిరికి చెట్టు, ఆ దేవుడు ఏం పేరు తెలియదు. కాకపోతే వాటిని కూడా పూజించాం. మా అబ్బాయి అడిగాడు అనమాట, ఇదేం దేవుడమ్మా చెట్టుకు పూజ చేస్తున్నారని. కాకపోతే నేను అక్కడ నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేదు. చూసారా, గుడి అయితే చాలా బాగుంది కదా. ఇంకా ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది, చూడడానికి చాలా బాగుంటుంది. మేము 4 o'clock లేసామండి, ఎందుకంటే మంటి పనులు ఉంటాయి కదా, సమ్మర్ కదా ఇప్పుడు. అందుకు మా అమ్మ తొందరగా 4 గంటలకే లేసేసి 7:30 8 అయ్యిందండి పూజ అయ్యేసరికి. బయటకు వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళి మా అమ్మ మంటి పిల్లలకి వెళ్ళాలనేసి తొందరగానే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట ఇది మా గుడి బయట నుంచి చూస్తే. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. అందరికీ బాయ్.